అందరికీ నమస్కారమండి. తులారాశి వారికి మే 31 ఆదివారం. మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక సంచలనమైనటువంటి సంఘటన జరగబోతుంది. మరి అస్సలు ఊహించని ఒక మహా సంచలనమైనటువంటిది మీ జీవితంలో జరిగేది. కాలాన్ని శాసించేటువంటి గ్రహగతులు తులారాశి వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత మీ జీవితంలో ఒక్కసారిగా కుదిపేసేటువంటి సంఘటన ఒకటి ఎదుట పడబోతుంది. మీరు విన్నది అక్షరాల నిజం. ఎందుకంటే, ఈ 3:30 తర్వాత ఒక వ్యక్తి హఠాత్తుగా మీ ముందుకొచ్చి, లేదా ఒక ఫోను చేసి ఒక మాట చెప్తాడు. అతను చెప్పేటువంటి ఒక మాట వినగానే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మీ గుండె ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంటుంది. అసలతను మీ ముందుకు ఎందుకొస్తున్నాడు? మీ వెనక దాగి ఉన్న ఒక భయంకరమైనటువంటి నిజాన్ని లేదా ఏదో అద్భుతాన్ని, రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాడు. అది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవటమే కాదు. కాబట్టి మరి ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు? అతను చెప్పబోయేటువంటి ఆ షాకింగ్ వార్త ఏమిటి? అది సమయానికి అసలు గ్రహస్థితి ఎలా ఉంటుంది? అనే పూర్తి విషయాలను క్షుణ్ణంగా మరియు మీకైతే వివరించబోతున్నానండి. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి సెకండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే మేషర తులారాశి వారు గనుక ఈ వీడియో గనుక మొదటిసారి చూస్తుంటే దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి. షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి అలాగే జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆ వ్యక్తి భవిష్యత్తుని మార్చబోతున్నాడనేది కూడా ఒక నిజమే. ఈ మధ్య కాలంలో మీకొచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ లక్షణాలే మీ సమయానికి మీకు రక్షణగా మారబోతున్నాయి. మరి అసలు విషయాల్లోకి వెళ్తే తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి గుణగణాలున్నాయి. మరి తులారాశి వారు సహజంగానే త్రాసు లాంటి వాళ్ళు. త్రాచు అంటే కాటా. ఎవరికీ అన్యాయం చేయరు. సమానత్వంగా ఉండాలి, సమన్యాయంగా ఉండాలి, అందరూ సమానంగా చూస్తారు. కానీ మే నెలలో మొదటి కాడి నుంచి కూడా అంతా నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వీరికి ఎక్కువగా జరిగాయి. కొన్ని నమ్మక ద్రోహులు, చేదు అనుభవాల పట్ల మీ మనస్తత్వంలో ఒక పెద్ద మార్పులు కూడా వచ్చాయి. గతంలో లాగే ఎవరో వచ్చి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే కరిగిపోయే మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు నాటకాలాడుతున్నారు? మరి ఎవరు అనేది మీ బుద్ధి చాలా సులభంగా పసిగడుతుంది. మీ లోపల ఎంత బాధ ఉన్నా సరే పైన మాత్రం చాలా గాంభీర్యంగా, ధైర్యంగా కనపడుతున్నారు. మీలో వచ్చే ఈ యొక్క మానసిక పరిణితి మీ గాంభీర్యత్వానికి ఈ ఆదివారం ఖచ్చితంగా 3:30 తర్వాత రాబోయేటువంటి సంచలన వార్తను తట్టుకునే శక్తి మీకు ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి తులారాశి వారు పరిస్థితులు ఎలా ఉందంటే గత కొంతకాలంగా మీరు అపరిచితులతో భయంతో లేదా గందరగోళంలో గడుపుతున్నారు. ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందక మీరు పాత శత్రువులు మీ వెనక ఏదో కుట్రలు చేస్తున్నారని అనుమానంతో మీ మనశ్శాంతి కాస్త దెబ్బతింటుంది. నేను అందరితో మంచి చేశాను కదా! నాకెందుకీ పరీక్షలని దేవుడిని అడిగిన రోజులంటూ లేవు. మరి మే నెలలోనే ఎన్నో బాధలు పడిన మీకు ఆనందాలతో పాటుగా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ప్రకృతి మీకోసం క్లారిటీ ఇస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సక్సెస్‌ను మొత్తాన్ని తెరిచేటువంటి సమయం ఆసన్నమైందనే అర్థం. ఈరోజు 31 ఆదివారం కనుక ఖచ్చితంగా ఇది అందరి గుండెల్లో రైలు పరిగెత్తించే అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ అని నాకనిపిస్తుంది. మరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ ముందుకొచ్చేటువంటి ఒక మాట చెప్పే వ్యక్తి ఎవరు? అతను ఏం చెప్తాడు? మరి మిత్రమా, జ్యోతిష్య శాస్త్రం గణాంకం ప్రకారం ఈ సమయంలో మీకు వచ్చేటువంటి ఒక వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారే ఉంటారు. మరి ముఖ్యంగా మీ శ్రేయస్సు కోరేటువంటి రహస్య వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. ఆ వ్యక్తి మీ ముందుకొచ్చి చెప్పబోయేటువంటి వార్త ఈ కింది 2 విషయాలను కూడా ఒకటి అయ్యేటువంటి బలమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. మరి మీ పేరు చెడగొట్టడానికి ఎలాంటి ప్లాన్‌లు వేశాడో, ఆ నిజాలన్నిటిని మూడో వ్యక్తి ఆధారాలతో సహా మీ ముందుకు తెచ్చి చెప్తాడు. నువ్వు నమ్ముతున్న ఆ వ్యక్తిని నీవాడు కాదు. వాడు నిన్ను ముంచాలని చూస్తున్నాడని జాగ్రత్త నీ కళ్ళు తెరిపించే నిజం చెప్తాడు. ఇది వినగానే మీకు ఎవరే నిజవారో, ఎవరు నిజమైన వారో, ఎవరు అబద్ధం కలిగిన వారో మీకు కొంచెం అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలోనే మీకు జరిగేదేంటంటే పూర్తి స్థాయిలో కొన్ని మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందుల్ని మీరైతే ఎక్కువగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ సమయాలన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి మంచి జేయవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని చెడు ప్రయత్నాలు కూడా జరగవచ్చు. అవన్నీ ఎప్పటికప్పుడు మనం అనుకున్నా కానీ, మీరు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఊహించినటువంటి భారీ ఆర్థికంగా లేదా కెరియర్‌లో శుభవార్త అనేది కూడా మీకు కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. అవన్నీ మీరెప్పుడో వదిలేసుకున్నారు. ఆస్తి విషయాల్లో రాలేదని, డబ్బు సంబంధించినటువంటి క్లియరెన్స్ మెసేజ్‌లన్నీ వచ్చాయని, స్వయంగా వచ్చి పని అయిపోయిందని, నీకు లాభం దక్కిందని చెప్పేటువంటి వార్తలు కూడా అయ్యుండొచ్చు.
అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతను మీ యొక్క నిత్యం జీవితంలో పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తి. లేదా మీరు ఎప్పుడో సహాయం చేసే వ్యక్తి అయ్యుండొచ్చు. భగవంతుడే అతని రూపంలో ఇప్పుడు మీ ముందుకొచ్చి మీ కళ్ళు తెరిపించేలాగా చేస్తున్నాడు. మీ కష్టాలు తీర్చి ఆ సమయాల్ని అందిస్తున్నాడు. అందుకే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే ప్రతి కాల్, ప్రతి పరిచయంలో మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. అసలైనటువంటి విషయాలనేది ఎప్పటికప్పుడు మనకి జరుగుతూనే ఉంటాయి. ఇందులో ప్రధాన కారణం ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి ధర్మ బలం. తులారాశి వారు ఎంత కష్టమొచ్చినా న్యాయాన్ని వదలలేదు. ఎదుటివారికి కీడు తలపెట్టినా కూడా మీరు భగవంతుడిపై భారం వేశారు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లారు. మీ వెనక జరుగుతున్న కుట్రలను కూడా మిమ్మల్ని రక్షించడానికి మీరు నిజాయితీగా ప్రతిఫలం ప్రకృతే ఈ వ్యక్తిని మీ ముందుకు పంపించి ఆ నిజాన్ని చేరవేస్తుంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీకున్నటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వాదం వలన, దైవబలం వలన ఈ రహస్యం ఈరోజు బట్టబయలు కాబోతుందనమాట. మరి మే 31 ఆదివారం నాడు మధ్యాహ్నం తర్వాత గ్రహస్థితులు ఏమైనా ప్రభావం చూపిస్తుందంటే అది కూడా ఒక కారణమే. ఎందుకంటే మరి సత్యదర్శన యోగం పడుతుంది. ఎన్నాళ్ళు మీరు చీకట్లో ఉంచినటువంటి శక్తులు ఇప్పుడు నోట్ల మూతపడి నిజం వెలుగులోకి రావడానికి గ్రహస్థితులే ప్రధానమైనటువంటి కారణం. సో, ఈ కారణానికి సూర్య భగవానుడు మంచి అనుకూలతను ఇవ్వడం వలన మరి శత్రువుల ప్లాన్‌లన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి. మరి దీని వలన మీకు ఏమైనా లాభ నష్టాలున్నాయంటే ఈ సంఘటన వల్ల తులారాశి వారికి జీవితంలోనే మంచి లాభాలు ఏంటో క్లియర్‌గా చూద్దాం. మీ చుట్టూ ఉన్నటువంటి నమ్మక ద్రోహులెవరో బయటపడతారు. దీనివల్ల భవిష్యత్తులో మీరు పెద్ద మోసాల నుండి తప్పించుకుంటారు. ఒకవేళ అది ఆర్థిక శుభవార్త అయితే మీ ఇబ్బందులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకే ఒక్క నష్టం ఏంటంటే మీరు ప్రాణంగా నమ్మిన వారు అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళ వల్ల కొంత సమయంతో పాటుగా మీరు మానసిక వేదనకు కూడా గురవుతారు. ఆ బాధ తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. మరి ఆ సమయంలో వచ్చేటువంటి వార్తలు తట్టుకోవాలన్నా, ఆ ప్రమాదాల నుంచి బయటపడాలన్నా కూడా ఈ మే 31 నాడు తులారాశి వారు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా కొన్నున్నాయి. అవేమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను. మరి జాగ్రత్తలేంటంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆ వ్యక్తి వచ్చేటువంటి మాట చెప్పినప్పుడు వెంటనే ఆశపడిపోయి ఎవరితోనైనా గొడవకు వెళ్ళకండి. మొదట పూర్తిగా ఆధారాలు సేకరించండి. మౌనంగా ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి భావాలు ఆ సమయంలో ఎవరికీ వ్యక్తపరచొద్దు. మరి ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ తులారాశి చక్రంలోనే చంద్రుడు రాహు పైన నీడ పడిపో తొంగి తొలగిపోయి బుధుడు మరియు గురుడు గ్రహాల యొక్క శుభ వీక్షణలో పడుతున్న వలన బుధుడు అంటేనే సమాచార కారకుడు కనుక, గురుడు అంటేనే జ్ఞానకారకుడు కనుక ఈ గ్రహస్థితులు ఏ విధమైనటువంటి అవకాశాలను మీకు చూపిస్తున్నాయన్నమాట. మరి ఇటువంటి సమయంలో మీరైతే పరిహారం కూడా చేసుకోవాలి. ఆదివారం ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు వేసి ఆజ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాయంత్రం వేళలో కాలభైరవుడికి లేదా శివుడికి ఆరాధించడం వలన మీకు రాబోయేటువంటి ఎలాంటి శత్రువు బాధలైనా, మానసిక ఆందోళనలైనా పటాపంచలైపోతాయి. ఇంటి దగ్గరలో నెయ్యి దీపాన్ని కూడా వెలిగించండి. అలా వెలిగిస్తే మీరు తులారాశి వారికి నిజాన్ని దాచడం ఎవరి తరం కాదు. ఈ మే 31 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరి ప్రకృతి నీకు ముందుకు తెచ్చి నిజాన్ని ధైర్యంగా స్వీకరిస్తుంది. హెచ్చరికను, ఈ సమాచారాన్ని అసలు తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మార్పు జీవితానికి ఒక మంచి మార్గంగా నిలబెడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ మిత్రులకు తులారాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ముందే అలర్ట్ చేయండి. మీ అభిప్రాయాల కింద కామెంట్లు చేయండి. జై శ్రీరామ్ అని కూడా రాయండి. జై కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరైతే రాయాలి. సర్వేజన సుఖినో భవంతు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.